ఓకే, శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ది దర్శనం అయిపోయింది. నెక్స్ట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి 15 కిలోమీటర్స్. చలో ఇప్పుడే టిఫిన్ చేసిన. అయితే ఆయన అడిగిన అనమాట, ఏమి వేయాలన్నా అంటే ప్లేట్ ఇడ్లీ అన్న. ప్లేట్ ఇడ్లీ అనగానే నేనేమి ఎక్స్పెక్ట్ చేసిన, మ్యాక్స్ టు మ్యాక్స్ 4 ఇడ్లీ, సాంబార్ వేయాలా కారం వేయాలా అన్నాడు. సాంబార్ వేయన్నా అన్న. 4 ఇడ్లీలు ఇచ్చిండు. 4 ఇడ్లీలతో పాటు 2 వడలు ఇచ్చిండు. అండ్ కాస్ట్ ఎంత తెలుసా? 30 రూపీస్. ఎస్, ఇదిగోండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నదము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. సో చూసారు కదా, చూడండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ కూడా దర్శనం నీట్గా అయిపోయింది. అండ్ సేమ్ యాజ్ యూజువల్ మన తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం అంతే మంచిగా ఉంది, అంతే డివైన్ఫుల్గా ఉంది. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, ఎక్కువ ఇది లేదు, పబ్లిక్ లేరు, అండ్ నీట్గా ఉంది. ఓకే, చూడండి వెనకాల కొండ కనిపిస్తుందా? వెనకాల కొండ, ఆ కొండ వెనకాల కొండ మధ్యలో గోపురం చాలా మంచిగా ఉంది, చాలా మంచి టైం పాస్ అవుతుంది. అండ్ తిరుపతికి వచ్చిన వాళ్ళు ఇక్కడ రావడానికి ట్రై చేయండి. కంపల్సరీ రావాలని లేదు, కంపల్సరీ రావాలని నేను చెప్పట్లేదు, రావడానికి జస్ట్ ట్రై చేయండి. దగ్గరే, తిరుపతి నుంచి 20 కిలోమీటర్స్ లోపు ఉంటుంది, హాఫ్ అన్ అవర్ డ్రైవ్. రావడానికి ట్రై చేయండి, కానీ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. తిరుపతికి వచ్చాక శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళకండి, డెఫినెట్గా శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. కానీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావాలనుకుంటే రండి, లేదంటే అది మీ ఇష్టం, ఆప్షనల్. కానీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. అండ్ ఇక్కడ
పెరుగన్నం పెట్టారు, పెరుగన్నం తినేసిన. పద్మావతి అమ్మవారి టెంపుల్లో పులిహోర పెట్టారు, అక్కడ తినేసిన. మధ్యలో టిఫిన్ చేసిన. సో కడుపు అయితే ఫుల్ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు, నేను తినదలుచుకోలేదు, కడుపు అయితే టైట్ ఉంది, ఫుల్ ఉంది. ఇక మళ్ళీ ఇది ఎందుకు అక్కడికి మన ఇంకా లేట్ చేయకుండా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి టైం చూసుకొని ఒకవేళ మధ్యలో లంచ్ చేసేది ఉంటే లంచ్ చేస్తా, లేకపోతే అక్కడ ఫ్రీ ప్రసాదం పెడితే అక్కడ తినేసి శ్రీకాళహస్తికి బయలుదేరిపోతాం.